సార్ నమస్కారం, నా పేరు మురళి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆర్ఫన్ హోమ్ మేనేజర్. నేను మా హోమ్లో 2017లో మేము షెల్టర్ హోమ్ ఏర్పాటు చేశాము. అప్పటి నుండి మా దగ్గర ఎంతోమంది నిరాశలకు, సైకాలజికల్ ప్రాబ్లం, మెంటల్గా ఉన్న రికవర్ అయిన వాళ్ళని మా హోమ్లో పెట్టేసుకున్నాం. ఇప్పటి వరకు ఈరోజు వరకు మా హోమ్లో ఉన్న వాళ్ళ స్ట్రెంత్ 40 మెంబర్స్. ఇది రోడ్డు మీద చాలామంది ఫుడ్ ఏదైతే ఇస్తున్నారో అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇలాంటి నిరాశలకు హోమ్లు తీసుకొచ్చి వాళ్ళకి భోజనం పెట్టామనుకో అది నలుగురికి ఉపయోగపడుతుంది, నలుగురికి గుర్తింపు అనేది తెలుస్తుంది. కాబట్టి రోడ్డు మీద ఫుడ్ ఇవ్వడం వల్ల ఎంతోమంది దాన్ని దుర్వినియోగం చేసుకుంటూ పాడైపోతుంది తప్ప ఉపయోగపరకమైన విషయం కాదు. ఈ హోమ్ స్వచ్ఛంద సంస్థల ద్వారా ఈ హోమ్లో ఇలాంటి ఫుడ్ ఏర్పడడానికి నలుగురికి ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. ఇలాంటి మంచి కార్యక్రమానికి ఎంతోమంది సహకారం అందించాలని, ఏదైనా పుట్టినరోజు కానీ, ఏదైనా అనేక శుభకార్యాలు కానీ, ఏదైనా మీ గృహ సదుపాయాలు జరిగినప్పుడు ఇలా మమ్మల్ని సంప్రదించండి. థ్యాంక్ యూ సార్. మీ ఆఫీస్ అడ్రస్ ఎక్కడ, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఏ నెంబర్? మాది పెద్దవాళ్ళ ఇక్కడే 6300494020. మా దగ్గర మొత్తం అందరూ వచ్చేసి మానసిక పరిస్థితి బాగలేక వాళ్ళు మానసిక హాస్పిటల్లో రికవర్ అయ్యి తర్వాత వాళ్ళకి ఎవరు లేని పక్షంలో మా హోమ్లో ఉన్నారు సార్. వాళ్ళందరూ 39 మెంబర్స్ మొత్తం వాళ్ళు మానసిక ప్రాబ్లం ఉన్నవాళ్ళే. అనేక రాష్ట్రాల నుంచి ఉన్నారు సార్. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మన అన్ని రాష్ట్రాల నుంచి మన దగ్గర ఉండిపోయారు. వాళ్ళకు కుటుంబ సభ్యులు ఉంటే వాళ్ళ గృహాలకు పంపిస్తాము. లేదు ఇలా రెడ్ క్రాస్ సంస్థ భరిస్తుందండి. మానసిక పరిస్థితి బాగాలేని వాళ్ళని వాళ్ళు రికవర్ అయిన తర్వాత మన హోమ్లో వాళ్ళని పెట్టాము. వాళ్ళ బంధువులు ఎవరు లేక ఉంటే మన హోమ్లో పేర్చుకున్నాం. బంధువులు ఉన్నాయనుకో వాళ్ళ కుటుంబ సభ్యులు చేర్చుకొని వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించడం జరుగుతుంది. నా పేరు సూర్యారావు. ఎక్కడి నుంచి వచ్చారు? మా కొవ్వూరు నుంచి వచ్చాము. ద్వారా ఇప్పుడు ఇక్కడికి వచ్చారు కదా, మీరు ఇక్కడ ఎలా వచ్చారు, ఎలా చూసుకున్నారు? ఇక్కడ ఒక ఆవిడ మున్సిపాలిటీలో పనిచేద్దని లలితమ్మ అని ఆవిడ తీసుకొచ్చి సార్ కప్ చెప్పారండి. ఎలా చూసుకుంటున్నారు? మరి ఎలా ఉంటుంది, రోజు ఎలా ఉంటుంది మీకు? భోజనానికి మాత్రం ఇబ్బంది లేదండి. మధ్యాహ్నం సాయంకాలం ఏ ఇబ్బంది లేదు. తర్వాత అంటే మేము ఏం చెప్పలేము, కానీ 2 పూటలు మాత్రం భోజనానికి ఇబ్బంది లేదండి. పడుకుంటానికి ఇబ్బంది లేదు. అయ్యా నేను పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చాను. ఎందుకు రావాల్సి వచ్చింది ఇక్కడికి? నువ్వు కొడుకులు చూడక నేను దూరం వచ్చానండి. కొడుకులు చూడక వాళ్ళు పంపించమండి, తిండి పెట్టకపోయిన వాళ్ళు పంపిస్తే అక్కడ నా పొట్ట ఇక్కడ తెప్పించింది. అయ్యా మధ్యలో ఒక ఆవిడ వచ్చి తీసుకొచ్చింది అక్కడికి. ఏం చేస్తారు మీ కొడుకులు? ఏమంటే కొడుకులు ఏం చేస్తారు? కూలి పని. కూలి పని. మీ ఆవిడ ఉందా? చనిపోయింది. నువ్వు ఒక్కడే ఇంట్లో సంబంధం చూసేవారు కదా మీ కొడుకులు? ఏం చూస్తారు, కూలి పని చేసింది కూడా చూడాలంటే నన్ను చూస్తారు. వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది. మా మూకులేమో నడనిస్తలేదు. అన్ని రకాలు నాకే వేసినాయి. ఆరోగ్యం బాగోపోతే బాగా చూసుకుంటారు. ఇక్కడ వచ్చిన కానీ బాగుందండి. ఇది 2వ సంవత్సరం అండి వచ్చి నేను. ఇక నాకు వెళ్ళాలనిపించలేదండి. नाम निकला। कहाँ से आए? पटना। क्यों आए इधर? ऐसा ही चला, ऐसा ही चला। इसलिए आया? घर से निकाल दिया? झगड़ा हो गया था। झगड़ा हुआ? क्यों झगड़ा हुआ? ऐसा ही। इसलिए झगड़ा हुआ? किसके साथ हुआ? भाई के साथ। भाई के साथ। क्यों? ऐसा ही हो गया था, मार रहा था, चले। मारा है? मारने से कहाँ से वहाँ से विशाखापट्टनम आया? इधर किधर कैसा पहुँचा इधर? ट्रेन से सर, ट्रेन से। ट्रेन से। यहाँ किधर कौन लेके आया इस तरह? पुलिस। पुलिस? क्या अभी प्रॉब्लम क्या है? नहीं कुछ। खाना मिल रहा है? कैसे मिल रहा है? हाँ मिलता है। तो मिल रहा है? क्या सर? इधर खुश है तुम? इधर ठीक है? ठीक। कितने साल हुआ इधर आके? 3 साल। 3 साल?